నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. రహదారి భద్రతా పరంగా 2025 సంవత్సరం తెలంగాణ రాష్ట్రానికి అత్యంత దురదృష్టకరమైన సంవత్సరంగా నిలిచిందనే చెప్పాలి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన రోడ్డు ప్రమాదాలు రక్తమోడుతున్నాయి. ప్రైవేటు వాహనాల్లో ప్రయాణం సురక్షితం కాదు. ఆర్టీసీ బస్సులోనే ప్రయాణిస్తే మీకు భద్రత ఉంటుందని చెప్పుకునే రోజులు పోయాయనే భావిస్తున్నారు ప్రయాణికులు. ఎందుకంటే ఈ మధ్య ఆర్టీసీ బస్సుల్లో ట్రావెల్ చేయాలంటే ప్రయాణికులకు ఒంట్లో దడపుడుతోంది. బస్సులో అయితే తమ గమ్య స్థానాలకు సురక్షితంగా వెళ్లవచ్చని భావించే ప్రయాణికులకు బస్సులే వారి పాలిట శాపంగా మారాయి. ఈ ప్రమాదాలు ప్రైవేట్ ట్రావెల్స్, స్కూల్ బస్సుల నుండి స్టార్ట్ అయ్యి ప్రైవేట్ బస్సులు, ఆర్టీసీ బస్సుల వరకు పలు విషాద ఘటనలు ప్రయాణికుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. దీనికి మెయిన్ రీజన్ అతివేగం, నిర్లక్ష్యం, రోడ్ల నాణ్యత లోపం, రోడ్డు భద్రతా ప్రమాణాల లోపం ఈ ఘటనలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన బస్సు ప్రమాదం తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేసిందనే చెప్పాలి. ఈ ప్రమాదంతో భద్రతా లోపం ఏ స్థాయిలో ఉందో ప్రత్యక్షంగా తెలుస్తోంది. తాండూరు నుంచి హైదరాబాద్ వస్తున్న టీఎస్ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న గ్రావెల్తో నిండిన టిప్పర్ లారీని ఢీకొట్టింది. టిప్పర్ రాంగ్ రూట్లో వేగంగా రావడం, గ్రావెల్ కంకర రాళ్లు బస్సు లోపలికి రావడంతో బస్సులో ఉన్న 20 మందికి పైగా ప్రయాణికులు క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోయారు. ప్రయాణికుల శరీర భాగాలు సైతం బయటికి తీయలేని దయనీయ స్థితిలో ఉన్నాయంటే ప్రమాదం ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. స్థానికులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి ప్రయాణికుల మృతదేహాలను అతి కష్టం మీద వెలికితీశారు. గాయపడిన క్షతగాత్రులను 108 అంబులెన్స్లో చేవెళ్ల, హైదరాబాద్ ఆసుపత్రులకు తరలించి చికిత్సనందిస్తున్నారు. అలాగే హైదరాబాద్ ఓల్వో బస్సు అగ్ని ప్రమాదం కూడా. హైదరాబాద్ నుంచి బెంగళూరుకి బయలుదేరిన ఓల్వో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కర్నూలు సమీపంలో మంటలు చెలరేగి అగ్ని ప్రమాదానికి గురైంది. క్షణాల్లోనే మంటలు మొత్తం బస్సును అలుముకున్నాయి. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులకు ఏం జరిగిందో తెలుసుకునే లోపే దట్టమైన పొగలతో బస్సులో ఏం కనిపించలేదు. ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి. కేకలతో కొంతమంది ప్రయాణికులు భయంతో బయటకు పరుగులు తీశారు. దురదృష్టవశాత్తు 10 మంది మంటల్లో కాలిపోయి మృతి చెందగా 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ ప్రమాదానికి ముఖ్య కారణం బైక్ పైకి బస్సు ఎక్కించగా బస్సులో ఇంధనం లీక్ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనతో ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. 2025 ఆగస్టు 15న మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం సమీపంలో జరిగిన బస్సు ఘోర ప్రమాదం కూడా ఈ కోవలోకే వస్తుందని చెప్పొచ్చు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వేగంగా ప్రయాణిస్తున్న సమయంలో ముందున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. అధిక వేగంతో ఢీకొట్టడంతో బస్సు ముందు భాగం ధ్వంసమై 4 ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరణించిన వారిలో 2 మహిళలు, హైదరాబాద్కు చెందిన వారిని గుర్తించారు. ప్రమాదానికి అధిక వేగమే ప్రధాన కారణమని పోలీసులు తెలిపారు. అలాగే సెప్టెంబర్ 1 మహబూబాబాద్ లో జరిగిన ఆర్టీసీ బస్సు ఘటన కూడా. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి గ్రామం సమీపంలో ఖమ్మం నుంచి వరంగల్ వెళ్తున్న టీఎస్ఆర్టీసీ బస్సు నియంత్రణ కోల్పోయి రోడ్డుపై నుంచి జారి ఒక ఇంటిని ఢీకొట్టింది. ఆర్టీసీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా 10 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం బ్రేక్ ఫెయిల్ కావడమే ప్రమాదానికి కారణమని అధికారులు వెల్లడించారు. 2025 జూన్లో మంచిర్యాల జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. మంచిర్యాల జిల్లాలో మినీ బస్సు నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన పడిపోయింది. బస్సులో 15 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో 2 అక్కడికక్కడే మృతి చెందగా 8 మంది గాయపడ్డారు. ప్రమాదానికి అధిక వేగమే కారణమని పోలీసులు గుర్తించారు. ఇక నిజామాబాద్ లో వర్షంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఏప్రిల్ నెలలో నిజామాబాద్ జిల్లాలో వర్షం కారణంగా ఒక ఆర్టీసీ బస్సు రోడ్డుపై నుంచి జారి కాలువలో పడింది. ఈ
ప్రమాదంలో 3 ప్రయాణికులు మృతి చెందగా 12 మంది గాయపడ్డారు. బస్సును క్రేన్ సహాయంతో వెలికితీశారు. ఇక ఆదిలాబాద్ లో కూడా స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. ఫిబ్రవరిలో ఆదిలాబాద్ జిల్లాలో స్కూల్ బస్సు ట్రాక్టర్ తో ఢీకొట్టిన ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోగా 6 విద్యార్థులు గాయపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణమని పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక 2025లో జరిగిన ఈ ప్రమాదాలను పరిశీలిస్తే అధిక వేగం, డ్రైవర్ల నిర్లక్ష్యం, వాహనాల సాంకేతిక లోపాలు, రోడ్ల నాణ్యత లోపం, రాత్రివేళ లైటింగ్ సౌకర్యాల లోపం, రహదారులపై భారీ వాహనాల నిర్లక్ష్య డ్రైవింగ్ వంటి కారణాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయని తెలుస్తోంది. 2025 సంవత్సరం తెలంగాణ ప్రజలకు రహదారులపై ఎంత ప్రమాదం దాగి ఉందో చూపించింది. ఈ ప్రమాదాల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. సీఎం రేవంత్ రెడ్డి రహదారి భద్రతపై సమీక్ష సమావేశం నిర్వహించి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు రహదారుల స్థితి గతులు నివేదిక ఇవ్వమని ఆదేశించారు. టీఎస్ఆర్టీసీ తరపున కూడా బస్సుల సాంకేతిక తనిఖీలను క్రమం తప్పకుండా నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేట్ ట్రావెల్ సంస్థలకు కూడా ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా రోడ్డు నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ ప్రమాదాలు గుర్తు చేస్తున్నాయి. ఇలాంటి ప్రమాదాలు భవిష్యత్తులో మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రజలు రహదారులు, వాహనాలపై తగిన అవగాహన, భద్రతని కలిగి ఉండాల్సిందేనని సూచిస్తున్నారు.